సినిమా ఫస్ట్ టైటిల్ చెప్పగానే ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ సినిమా మనం చేస్తున్నాం. అంటే సాధారణంగా రెండు మూడు కథలు వినడం లేకపోతే రకరకాలుగా ఉంటుంది ఓ ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ మీట్ అయినప్పుడు. అదేమీ లేకుండా ఒకే ఒక టైటిల్, టైటానిక్ అంతర్వేది టు అమలాపురం టైటిల్ చెప్పగానే ఇంకా నో డౌట్ అండి ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. తర్వాత కథ చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1 వీక్ బ్యాకే మనం చిన్న ప్రయత్నం చేసాము, కొత్తగా ఉంటుందని, అంతే. అందులో వేరే అర్థాలు ఏమి లేవు. ఒక చిన్న ప్రయత్నంలో అమ్మాయికి ఆయనకి దండలేసి ఒక పెళ్లి జంటగా వదలడం జరిగింది. యూట్యూబ్లో కానీ ఇక్కడ రెస్పాన్స్ చెప్పాలంటే అసలు చాలా హ్యాపీ అనమాట. అంటే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది అనే ఫీల్లో ఉన్నాం అందరం కూడా. అంత రెస్పాన్స్ వచ్చింది ఆయనకి. కానీ ఆయన పొద్దుట 3 రోజులు కంటిన్యూ మార్నింగ్ 7కే ఫోన్ చేసేవారు నాకు. ఇది వదిలిన యూట్యూబ్లో పెట్టిన వెంటనే ప్రతి రోజు మార్నింగ్, వంశీ గారు ఇది ఏంటి, అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ప్రతి వాళ్ళు చేసి మళ్ళీ పెళ్లి అంటారేంటి, నేను ఎన్నిసార్లు చేసుకుంటాను పెళ్లి, మీరు చేసిన ప్రయత్నం సరదాగా ఉంది కానీ నాకు మాత్రం సీరియస్గా ఫోన్ అవుతున్నాయి, ఏంటండి 50 ఏళ్ల వయసులో మీకు అవసరమా ఈ పెళ్ళిళ్ళు, అవసరమా మీకు, అది అలా అనేవాళ్ళు ఉన్నారు, ఇలా కామెడీగా అంటున్నారు. చాలా హ్యాపీ అండి, ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది. అంతర్వేది టు అమలాపురం, అది ఆ జర్నీ ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు కానీ మేము మాత్రం 30 రోజులు ట్రావెల్ చేసామండి. సో ఇట్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. నన్ను ఈ మూవీకి క్యాస్ట్ చేసినందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారికి, చంద్ర గారికి, మన సురేష్ బాబు గారికి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఏం కావాలి, ఒక బోట్లో జర్నీ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ 6 o'clock బోట్ బయలుదేరిందంటే మళ్ళీ 8 o'clock రిటర్న్ వచ్చేవాళ్ళం అండి మేము షూటింగ్ చేసుకుంటూ. సో మధ్యలో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫుడ్ విషయం కానీ ఎవ్రీథింగ్, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక ఫ్యామిలీ లాగా చేయడం జరిగింది. అంటే మొత్తం బోట్ స్టార్ట్ అయిందంటే ఒక 200 మెంబర్స్ ఉండేవాళ్ళం ఆ బోట్లో. ఒక 200 మెంబర్స్ ఉండేవాళ్ళం అండి, అంత పెద్ద బోట్ అది. టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత పెద్ద టైటానిక్ చాలా సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ అది. సో తెలుగులో టైటానిక్ చేస్తున్నారంటే అసలు అలా ఉంటుందేమో అనుకున్నా, బట్ కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్. ఇది మూవీ మొత్తం చాలా ఫన్ ఉంటుంది, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నేను డైరెక్టర్ గారు ఒక్కొక్క సీన్ చెప్తుంటే నేను పడి నవ్వుతున్నాను. సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. నన్ను ఇందులో సెలెక్ట్ చేస్తున్నందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్, అండ్ చంద్ర గారికి, శ్రీనివాసరావు గారికి, మెయిన్లీ సురేష్ బాబు గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ వినోద్ యాజమాన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మెలోడీ సాంగ్ ఉంది, ఫ్యాబ్యులస్, అసలు చాలా బాగుంటుంది. ఈ సినిమా అనుకున్నప్పుడు టైటానిక్ అనే ఒక హాలీవుడ్ సినిమా సంబంధించినటువంటి నావెలిటీ ఉంటుందనుకునే ఉద్దేశంతో అందరూ కనెక్ట్ అవుతారని అనుకున్నప్పుడు, నేను నమ్మిన మట్టుకు మన తెలుగు సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ తెలుగు సాంప్రదాయాలు, మన కట్టు, మన విధానాలని ఈ టైటానిక్ షిప్ ద్వారా నేను తెలుగు ప్రేక్షకులకి చెప్పగలుగుతాను అనుకుని కథను ఎన్నుకోవడం జరిగిందండి. ఆ కథకి మా చిత్ర కథానాయకులు రాజీవ్ గారు, అలాగే హీరోయిన్ యామిని, అలాగే డైరెక్టర్ వంశీ గారు నమ్మి ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆడియో చాలా బాగా ఇచ్చారు యాజమాన్య గారు. ఈ సినిమాకి 4 పాటలు ఉన్నాయండి. 4 డిఫరెంట్ సీక్వెన్స్తో, డిఫరెంట్ బాణీలతో మిమ్మల్ని అలరిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.